కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక మాస ఫలశ్రుతి. జనక మహారాజా సూత మహర్షి సౌనికాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తరువాత ఆ మాస ఔచిత్యాన్ని మహాత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహరం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకము. ఈ వ్రతము కోసము స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతము. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకము. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించే అవకాశం లభిస్తోంది. ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన, కేశవారాధనోత్సవాలలో శివారాధన చేయడము సాధ్యం కాదు. కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరినీ ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చును. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమము లేదు. ఎవరికైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయము ఈ కార్తీక మాసము. కనుకనే సర్వపాపహరణము, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసము. పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసము. ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నింటికీ అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసము. కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారులు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమై అలరారుతూ ఉంటుంది. ఈ కార్తీక మాసము అధిక వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనాలను బోధించే సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలగది ఈ కార్తీక మాసము. తెలిసి గాని తెలియక గాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది. అల్పబుద్ధితో, ఈర్ష్యాద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్లను ద్వేషించే వాళ్ళు, కార్తీక వ్రతదీక్షలను చులకనగా చూసేవాళ్ళు, చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికీ చెడిపోయి నరక యాతనలను అనుభవిస్తున్నారన్నది ముమ్మాటికి సత్యము. ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువులో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనను, దీపదానాన్ని చేయాలి. ఆహారమే తీసుకోకుండా కానీ, ఒక పూట తిని కానీ ఉండడం కానీ, కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి. ధన, కనక, కన్యాదాన, గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు, వన సమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ, లేదా పూర్ణిమ నాడు కానీ, లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలంచుకున్నా తరించిపోతారు. రాజా, ఈ కార్తీక మాసము సమస్త పుణ్య సముపార్జనకు ఉత్తమమైన సాధనము. సమస్త పాపాలను విరుగుడు, తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసము. 30వ రోజు పారాయణము సమాప్తము.